ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఈ సంవత్సరం చాలా సీట్లు అయితే పెంచారన్నమాట. మనకి బ్రాంచ్ వారీగా ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ డేటా అయితే చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఇప్పుడు ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వబోయే విద్యార్థులు ఉంటారో ఒక మంచి హై పేడ్ జాబ్ తెచ్చుకోవాలని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. కానీ ఫోర్త్ ఇయర్లో ఒక జాబ్ లేదంటే ప్లేస్మెంట్ రాకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం. దానికోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మనకి ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. దీంట్లో మనం ఒక మంచి హై పేడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మెయిన్గా మీ పేరు అండ్ అలాగే ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మనకి మెయిన్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం భారీగా ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య అయితే పెంచారన్నమాట. అండ్ అలాగే టోటల్ కౌంట్ విషయానికి వస్తే 1,81,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి కొత్తగా 28,399 సీట్లు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. కొత్తగా అయితే పెంచారు. అండ్ అలాగే 16 యూనివర్సిటీలో మనకి ఇంజనీరింగ్ కళాశాలలో 5,500 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ అలాగే 229 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,65,579 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఆర్జీకేటీ 4 క్యాంపస్లో 1,440 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ అలాగే 4 డీమ్ ప్రైవేట్ యూనివర్సిటీలో 9,180 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే సిఎస్సిలోనే ఉన్నాయి. టోటల్ కౌంట్ విషయంగా వస్తే సిఎస్సిలో అన్ని సీట్లు కలిపి 99,494 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏఐసిటిఈ అన్ని ఖరారైతే చేయడం జరిగింది. సగానికి పైన సీట్లు మొత్తం మనకి సిఎస్సి బ్రాంచ్ వాళ్ళే ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది పాపులర్ బ్రాంచ్. అండ్ అలాగే వేరే కాలేజీ వాళ్ళు కూడా మాకు సిఎస్సి బ్రాంచ్ సీట్లే కావాలని ఏఐసిటి కింద అప్రూవల్ అయితే పెట్టుకున్నారు. అందుకే సిఎస్సిలో ప్రతి కాలేజీలో సీట్లు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మీకు కోర్సుల వారీగా సీట్ల సంఖ్య అయితే చెప్తాను. మెయిన్గా పక్కన చూస్తున్నారు కదా కోర్సు సిఎస్సి అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, త్రిబుల్ మొత్తం ఇతర కోర్సులు. అండ్ అలాగే దీంట్లో గవర్నమెంట్ అండ్ అలాగే ప్రైవేట్ దాంట్లో ఎంత ఉన్నాయి, టోటల్ ఎంత ఉన్నాయి ఒకసారి వాళ్ళు డీటెయిల్ డేటా అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇది కూడా చూడండి. అండ్ అలాగే ఇక మనకి జిల్లాల వారీగా సీట్ల సంఖ్య అన్నమాట. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, వర్సిటీ మనకి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, సీట్లు ఏమైనా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇది కూడా ఇంకో డేటా అన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మనకి ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి కళాశాలకు సంబంధించి 360 సీట్లతో కొత్తగా అనుమతులు అయితే లభించాయి. మెయిన్గా మనకి ఈ సంవత్సరం చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే సగాని పైన సిఎస్సి సీట్లు అయితే ఉన్నాయి. మీరు జాగ్రత్తగాని వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మనకి పక్కగా సిఎస్సి కోర్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి టిప్స్ అన్ని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ఈ సంవత్సరం చాలామంది విద్యార్థులకి వెబ్ ఆప్షన్ బాగా పెట్టుకుంటే సిఎస్సి సీట్ అయితే రావడం జరుగుతుంది.